మెడ్గలా అంటే ఫ్యాషన్ ప్రపంచంలో ఒలింపిక్ లాంటిది. అక్కడ ప్రతి డ్రెస్ వెనుక ఒక మెసేజ్ ఉంటుంది. ఈసారి ఒక ఇండియన్ మోడల్ వేసుకున్న జీన్స్ లుక్ ప్రపంచం మొత్తం డిబేట్ మొదలుపెట్టింది. భవిత మాండ్వా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే ఆమె మెడ్గలా 2026లో వేసుకున్న అవుట్ఫిట్ చాలా మందికి సింపుల్ గా అనిపించింది, కానీ అసలు స్టోరీ మాత్రం చాలా డీప్ గా ఉంది. భవిత మాండ్వా హైదరాబాద్ కి చెందిన అమ్మాయి. ఆర్కిటెక్చర్ చదివింది. తర్వాత న్యూయార్క్ కి వెళ్లి హయ్యర్ స్టడీస్ చేసింది. అక్కడ ఒక సబ్వే స్టేషన్ లో మోడలింగ్ స్కౌట్ ఆమెను నోటీస్ చేశాడు. అక్కడి నుంచి ఆమె లైఫ్ పూర్తిగా మారిపోయింది. కొద్ది కాలంలోనే ఆమె ప్రపంచ ఫేమస్ బ్రాండ్ కోసం రన్వే వాక్ చేసింది. అంతేకాదు షెనెల్ ఫ్యాషన్ షో ఓపెన్ చేసిన మొదటి ఇండియన్ మోడల్ గా హిస్టరీ కూడా క్రియేట్ చేసింది. ఇప్పుడు మెడ్గలా 2026లో ఆమె డెబ్యూట్ చేసింది. కానీ అందరూ షాక్ అయిన విషయం ఏంటంటే ఇది మెడ్గలానా లేక క్యాజువల్ ఎయిర్పోర్ట్ లుక్కా అని చాలా మంది ట్రోల్ చేశారు. ఎందుకంటే భవిత వేసుకున్న డ్రెస్ బయటకి చూస్తే సింపుల్ జీన్స్, వైట్ టాప్ లా కనిపించింది. మెడ్గలా అంటేనే భారీ భారీ గౌన్స్, డ్రామాటిక్ ఫ్యాషన్, క్రేజీ కాస్ట్యూమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఆమె మాత్రం చాలా సింపుల్ లుక్ లో వచ్చింది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అవి నిజమైన జీన్స్ కావు. షెనెల్ స్పెషల్లీ సిల్క్ మస్లిన్ ఫ్యాబ్రిక్ తో డెనిమ్ లా కనిపించేలా తయారు చేసింది. ఆ ఒక్క అవుట్ఫిట్ తయారు చేయడానికి దాదాపు 250 గంటలు పట్టిందంట. అంటే బయటకి సింపుల్ గా కనిపించినా అది యాక్చువల్లీ హై అండ్ కల్చర్ ఫ్యాషన్. కానీ డిబేట్ అక్కడితో ఆగలేదు. చాలా మంది ఏమడిగారంటే ఒక ఇండియన్ మోడల్ కి ఎందుకు ఇంత ప్లెయిన్ అవుట్ఫిట్ ఇచ్చారు? ఇది రిప్రజెంటేషనా లేక డిస్రెస్పెక్టా? ఇండియన్ సెలబ్రిటీస్ కి గ్లామర్ లుక్స్ ఇస్తారు, కానీ భవితకి మాత్రం బేసిక్ అవుట్ఫిట్ ఎందుకు? ఇంకో సైడ్ వాళ్ళు మాత్రం కంప్లీట్లీ అపోజిట్ ఒపీనియన్ చెప్పారు. ఫ్యాషన్ అంటే కేవలం షైన్ కాదు, స్టోరీ కూడా. భవిత జర్నీ సబ్వే నుంచి షెనెల్ వరకు వచ్చింది. అందుకే సబ్వే ఇన్స్పైర్డ్ డెనిమ్ కాన్సెప్ట్ ఇచ్చారు. అంటే ఆమె అవుట్ఫిట్ వెనుక మెసేజ్ ఏంటంటే లగ్జరీ కూడా ఆర్డినరీ ప్లేస్ నుంచే పుడుతుంది అని. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సేమ్ సబ్వే ఇన్స్పైర్డ్ లుక్ తోనే భవిత షెనెల్ రన్వే హిస్టరీ క్రియేట్ చేసింది. సేమ్ అదే కాన్సెప్ట్ ని మెడ్గలాలో మళ్ళీ రీక్రియేట్ చేశారు. కొంతమంది ఫ్యాషన్ ఎక్స్పర్ట్స్ అయితే ఇది బోల్డ్ మూవ్ అంటున్నారు. ఎందుకంటే మెడ్గలాలో అందరూ అటెన్షన్ కోసం ఎక్స్ట్రీమ్ అవుట్ఫిట్ వేసుకుంటే భవిత మాత్రం సైలెన్స్ తో అటెన్షన్ తీసుకుందని చెప్పారు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ కాంట్రవర్సీ ఒక పెద్ద విషయం బయట పెట్టింది. ఇండియన్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి? హెవీ ఎంబ్రాయిడరీనా, ట్రెడిషనల్ గ్లామరా, లేదా ఒక ఇండియన్ గర్ల్ తన రియల్ జర్నీని రిప్రజెంట్ చేయడమా? అదే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్. కొంతమంది అండర్వెల్మింగ్ అన్నారు, మరికొందరు అథెంటిక్ అన్నారు. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, భవిత మాండ్వా పేరు గ్లోబల్ ఫ్యాషన్ వరల్డ్ లో స్ట్రాంగ్ గా వినిపిస్తుంది. సమ్ టైమ్స్ బిగ్ ఫ్యాషన్ స్టేట్మెంట్ అంటే లౌడ్ డ్రెస్ కాదు, పీపుల్ ని ఆర్గ్యూ చేయించే ఐడియా.